రోజు ముఖ్యమంత్రి గారు మంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఎక్కడెక్కడ జీసీసీ యొక్క ప్రాపర్టీస్ అంతా కూడా డ్యామేజ్ అయ్యాయా అనే ఒక స్టడీ చేయడం జరుగుతుంది. తద్వారా రేపొద్దున రానున్న కాలంలో వర్షాకాలంలో ఎస్పెషల్లీ వర్షాకాలంలో మనం ఏదైతే గొడౌన్స్ కానీ లేకపోతే ఆఫీసెస్ కానీ ముఖ్యంగా గొడౌన్స్ ఏవైతే ఉన్నాయో ఆ గొడౌన్స్ అన్నిటి కూడా వాటర్ పడి కారిపోయేటువంటి పరిస్థితి, మనం తీసుకున్న ప్రోడక్ట్ అంతా కూడా పాడైపోయేటువంటి పరిస్థితి, ఈ పరిస్థితి అంతా కూడా మార్చే విధంగా మేము చర్యలు తీసుకోవడానికి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వస్తుంది. ముఖ్యమంత్రి గారు కూడా చాలా సీరియస్గా ఉన్నారండి ఈ విషయంలో. ప్రోడక్ట్ ఏదైతే ఉందో గిరిజన ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అవి మనం కలెక్ట్ చేయడమే కాదు, దాన్ని భావి ప్రపంచానికి బయట ప్రపంచానికి కూడా తెలిసే విధంగా మనం చేయాల్సిన బాధ్యత జీసీసీకి ఉంటుంది. కాబట్టి దాన్ని ఇవన్నీ కూడా స్టడీ చేయడం జరుగుతుంది. అతి త్వరలో ఇవన్నీ కూడా గొడౌన్స్ అన్నీ కూడా దాన్ని క్లీన్ చేసి దాని అందరినీ కూడా వాడుకోవడానికి నిరుపయోగం ఉన్నటువన్నీ కూడా ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దే దిశగా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఏదైతే గతంలో ఉండేటువంటి ఈ చాలా చిన్న చిన్న కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దాని గురించి మేము మాట్లాడడం సబబు కాదు. కానీ అలాంటి కోర్టులు ఆ కేసులన్నీ కూడా తప్పకుండా తీరి ఆ జీసీసీకి న్యాయం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం. ఇంకా ఇక్కడ ఉన్న ఆఫీసర్లందరూ కూడా ఏవైతే చిన్న చిన్న వాళ్ళకి 2-3 చోట్ల ప్లేస్మెంట్స్ రావటం వాళ్ళ ఆ ఇబ్బందులు కూడా ఉన్నాయి. చదువుకున్నటువంటి యువకులు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు జీసీసీలో కల్పించడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాం. ప్రథమంగా మొన్ననే ఛార్జ్ తీసుకొని ముఖ్యమంత్రి గారి దయ వల్ల ఈరోజు ఫస్ట్ విజిట్గా ఎస్కోట్కి రావడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రథమంగా ఈరోజు ఎవరిని చాలామంది 15 మందిని డైరెక్టర్గా స్టేట్ వైడ్గా డైరెక్టర్గా నియమించిన వాళ్ళందరికీ కూడా నా ఒక అభినందనలు తెలియజేస్తున్నాం. దాంట్లో మా లక్ష్మి గారు కూడా తప్పకుండా అండి. అంటే ఆ డిమాండ్ ప్రజల నుంచి చాలా ఎక్కువ ఉంది. అయితే ఏజెన్సీ ప్రాంతంలో కొండ ప్రాంతంలోనే అయితేనేమి కొండ దిగువ ప్రాంతంలో అయితేనేమి కోల్డ్ స్టోరేజ్ సెంటర్స్ కావాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మేము ఇప్పుడే కాదు, మేము ఇంతకుముందు మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. త్రూఅవుట్ ద స్టేట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోల్డ్ స్టోరేజ్ సెంటర్లు ఏర్పాటు చేసేటువంటి ప్రక్రియ చేస్తాం. అయితే అది జీసీసీ నుంచి చేస్తామా లేకపోతే అగ్రికల్చర్ దగ్గర నుంచి చేస్తామా, హార్టికల్చర్ అంటే ఎక్కడి నుంచి చేస్తామని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఉంది కాబట్టి దాన్ని స్టడీ చేస్తుందండి. తప్పకుండా ఏర్పాటు చేసే కార్యక్రమం అయితే జరుగుతుంది. ఇప్పుడే చెప్పినట్టుగా ఏదైతే పంట దొరుకుతుందో ఆ యొక్క క్వాంటిటీ బట్టి ఎంత నిమిత్తం మనకు పంట దొరుకుతుందో దాన్ని బట్టి మనం మార్కెటింగ్ బయటికి ఇచ్చేస్తామా లేకపోతే మీరు అన్నట్టుగా ఇదో ఒక షాప్ సెంటర్లో ఏదైతే సివిల్ సప్లైస్కి ఇచ్చినట్టుగా ఒక షాప్ సెంటర్గా ఉండి ఇక్కడ నుంచే మనకి ప్రొడక్షన్ జరిగి మన ఇక్కడ నుంచే బయటికి వెళ్ళే విధంగా ఆ దొరికేటువంటి ఒక ఉత్పత్తి బట్టి మనకి ఎంత క్వాంటిటీ దొరుకుతుందని బట్టి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. తప్పకుండా అండి. అంటే ప్లేస్ ఉంది మామూలు కోల్డ్ స్టోరేజ్ అన్నట్టుగా ఏదైతే గోడౌన్స్ శిథిలావస్థలు ఉన్నాయో అన్నిటి కూడా రిపేర్ చేసేటువంటి లేదా అవసరమైతే కొత్త కట్టేటువంటి ప్రక్రియ చేపడతాం. అంతేకాకుండా మీరు తెలిపినట్టు ఏదైతే ఇప్పుడు ఈ గోడౌన్ని వాడుక రీత్యా తీసుకురావడం ఒక పద్ధతి. రెండోది మనకు దొరికేటువంటి ఆ రోజు చింతపండు ఎక్కువ దొరుకుతుంది అనేది ఈరోజు దాని ఒక ఉత్పత్తి తక్కువైంది అనేది ఈరోజు చెప్తున్నటువంటి వాదన. దాంట్లో నిజాలు తెలుసుకొని దాని తగ్గట్టుగా నిజంగానే వేరే పంట ఏదైనా చింతపండు కాకుండా వేరే ఏమైనా టమాటీ అట్లాంటివి ఏమైనా తీసుకోవాల్సి అగ్రికల్చర్ వాళ్ళు తీసుకోవాల్సి వస్తే వాళ్ళు కోల్డ్ స్టోరేజ్ సెంటర్ వాళ్ళకి కంపల్సరీగా, ఎందుకంటే 2-3 రోజుల్లో పంట పాడైపోతుంది కాబట్టి ఆ పాడవకుండా ఉండే విధంగా కోల్డ్ స్టోరేజ్ సెంటర్లు ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం చేస్తాం.